ఫైట్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఫైట్స్ ఎలా ఉన్నాయి? వేరే లెవెల్ ఉన్నాయి అసలు. అంటే లాస్ట్ ప్రభాస్ అయితే అంటే క్లైమాక్స్ హైలైట్ సూపర్. ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా ఉంది? ప్రభాస్ ఎంట్రీ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా ఉంది? సూపర్. అంటే లాస్ట్ మూవీ డిజాస్టర్ కదా, ఈ మూవీ ఇంపార్టెంటేనా? బ్లాక్ బస్టర్. రాజుల్ కే రాజు ప్రభాస్ రాజు అంతే. హైలైట్స్ ఏం చేస్తారు మూవీలో? మూవీ యూజ్ తెలుసుకోవాలంతే. బీజం ఎలా అనిపించింది? సూపర్ సూపర్. ప్రభాస్ ఉన్నాడు, మొత్తం ఉన్నాడు అంకుల్, సినిమా మొత్తం ఉన్నాడు. హిట్ అన్న, బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్ మించిపోయింది. అదే ఇదే అన్న, కంపేర్ ఎట్లా చేస్తాం. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ కానీ చాలా బాగుంది సినిమా. ఫైట్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మెయిన్ అన్న మించా ఉంది ఖచ్చితంగా. లేదు లైన్ అన్నారు కానీ నాకేం అనిపించలేదు, అలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సెకండ్ హాఫ్ అంత గట్టిగా ఉంటుంది సినిమా. ఓ రకంగా అంతే, బాక్స్ ఆఫీస్ అయిపోయినట్టే. ఎట్లా ఉండాలో అన్నకి తెలుసు, అన్న అట్లనే తీసిండు. ఇట్టు కొడుతున్నాం ఈ సినిమాతోని. మళ్ళా ప్రభాస్ క్రేజ్ మళ్ళా పెంచుకుంటా పోతున్నాం. కల్కి నెక్స్ట్ స్పిరిట్ గా ఇవన్నీ మనవే. మన అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ కి అంత లేదు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది సినిమా? ఇది అంతకు మించిన వచ్చే రకం ఉంది. అంటే కేజీఎఫ్ స్క్రీన్ ప్లే ఉన్నట్టా లేకపోతే దీనికి డిఫరెంటా? డిఫరెంట్ సలార్ డిఫరెంట్. బీజిఎం ఎట్లా ఉంది? బీజం అయితే అదిరింది. ప్రభాస్ విజువల్స్ కేజీఎఫ్ మించి ఉన్నాయా? మించి ఉన్నాయి, అంతకు మించి ఉన్నాయి. ఫైట్స్ అయితే ఒక్కొక్క ఫైట్స్ అయితే అంతకు మించి ఉన్నాయి. సెకండ్ కి బూత్ బాంబ్స్ వస్తున్నాయి చూస్తుంటే. సెకండ్ బూత్ బాంబ్స్ మొత్తం చలి గాలి వేడి వేడి ఒంట్లలో వస్తుంది. మస్తుంది అన్న మూవీ. ప్రభాస్ అయితే తోపు తీసే సినిమా తీసింది. బాడీ ప్రభాస్ కేజీఎఫ్ కన్నా డబల్ ఉంది. ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని రావచ్చు. ఎక్స్పెక్టేషన్ మించినంత ఎక్కువ ఇచ్చాడు. ఇంకా సినిమా మాత్రం గాల్లో లేపమరి కొట్టాడు థియేటర్లో. ప్రశాంత్ నీల్ అయితే అంత హైప్ ఇస్తాడు అనుకోలేదు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. మీరే చూస్తారు ఈరోజు, కానీ నెగిటివ్ రివ్యూస్ అయితే రావు. ఇలా ఐటమ్ సాంగ్స్ కావాలంటే కష్టం, అవి రావు. దాని వేస్ట్ ఆఫ్ టైము. సినిమా మాత్రం బాగుంది. తనే మెయిన్, తన వల్లే స్టోరీ అంతా నడుస్తుంది. ఏదో కావాలనే ఇవ్వలేదు క్యారెక్టరు. తన క్యారెక్టర్ బాగుంది, చాలా బాగుంది. ఆయన లెజెండ్ కదా, ఆయనది కూడా బాగుంటుంది. అందరు బాగా చేశారు. పృథ్వీరాజ్ గారు అయితే అసలు చింపి పడేశారు. ఆయన యాక్టింగ్తో కానీ, ఆయన ఎమోషన్తో కానీ పిచ్చెక్కిపోయింది. బాగుంది, అందరికి నచ్చుతుంది. బ్లాక్ బస్టర్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తుందేమో అని ఆలోచిస్తున్నాం. అడుగుతారు బ్రో, మూవీ అనే తప్పు లేదు బ్రో. ఒక్కసారి కాదు 10 సార్లైనా చూడొచ్చు. ప్రభాస్ 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 అంతే. మూవీలో ఏ తప్పు లేదు. ఫ్లాప్ అన్నోని మన ఇంటికి వెళ్ళి కొడతాం. హిట్ కాదు, బ్లాక్ బస్టర్ బ్రో. బాహుబలి ఎట్లనో దానికి అమ్మ మొగుడు ప్రభాస్. రాజులకే రాజు, రాజులకే రాజు అంతే బ్రో.